అసలు ఏం జరిగింది నీకు? ఎందుకు ఇంత ఇదిగా బిహేవ్ చేస్తున్నావు? అసలు ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఏంటన్నయ్యా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు? కాస్త పెద్దగా మాట్లాడు. అదేంటదినా, మీ అన్నయ్య ఇంటి పైక పెగిరిపోయి అంత పెద్దగా మాట్లాడుతుంటే గొణుక్కుంటున్నా ఉంటున్నావు? పెద్దగా మాట్లాడా? నాకు మెల్లగా వినిపిస్తోందేంటి? నిజంగానే నీ చెవులు పనిచేయట్లేదు. అఖిల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. అఖిల్ హాస్పిటల్కి వెళ్ళాడా? ఏమైందన్నయ్య వాడికి? ఏమైందదినా నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీకు చెవుడొచ్చిందా లేక మతి తప్పిందా సుమంగళి? నాకేం అర్థం కావట్లేదన్నయ్యా. వెంటనే హాస్పిటల్కి వెళ్ళదినా. ఏదేదో మాట్లాడుతున్నావు. మీరే ఏదేదో మాట్లాడుతున్నారు. మీకేమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా, లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నీకు పిచ్చి పట్టిందా అన్నయ్యా? మాట్లాడకుండా వెళ్ళదినా. మీ అన్నయ్యకి కోపం తెప్పించుకో. నేను కోపడుతున్నానా? నాకెందుకు వదినా కోపం? అది కాదు వదినా, నేను ఏంటో అంత అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావటం లేదు. ఏమైంది సుమంగళికి? ఈ పింపుల్స్ ఏంటి ఇన్ని వస్తున్నాయి? ఫేస్ అంతా పాడైపోతుంది. హారిక, నా వాచ్ ఎక్కడ పెట్టావు? నువ్వెక్కడ పెట్టావో నాకేం తెలుసు. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? వాచ్ ఎక్కడ పెట్టాను? భ్రమ, అంత భ్రమ భ్రమ. ఏంటి ఆంటీ ఏదో అంటున్నారు? నాకేదో అయిపోయిందే. ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో పిలిచినట్టు అనిపిస్తోంది, కానీ ఎవరో పిలవరు. ఎవరెవరో పిలుస్తారు, కానీ నాకు వినిపించదు. అనిపించిన మనుషులు కనిపిస్తారు, వినిపించిన మనుషులు కనిపించరు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ మీరు? నీకేం అర్థం కాలేదు కదా? అర్థం కాకే కదా అడిగాను. నాకు అర్థం కావట్లేదే, అంతా అయోమయంగా ఉంది. ఇందాక మా అన్నయ్య పిలిచాడు, చూస్తే బుక్ చదువుకుంటున్నాడు. ఇప్పుడు అఖిల్ పిలిచాడు, చూస్తే లేడు. కనీసం నువ్వైనా ఉన్నావా, లేక నువ్వు కూడా భ్రమేనా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. కనిపించడం లేదు. ఏమైంది బన్నీ? ఎందుకలా నవ్వుతున్నావు? అమ్మమ్మకు పనిష్మెంట్ ఇచ్చాం బాబాయ్. ఏం పనిష్మెంట్? నానమ్మను మమ్మీని విడదీయాలని అమ్మమ్మ ప్లాన్ చేసింది కదా. మమ్మీ నేను అమ్మమ్మని కన్ఫ్యూజ్ చేశాం. మంచి పని చేసావు బన్నీ. పద ఇంకా ఆడుకుందాం. హారిక నాతో మాట్లాడిందా? బన్నీ, రేయ్, మీరేం మాట్లాడుకుంటున్నారా? ఏ నీకు వినిపించట్లేదా? మీ పెదాలు కదలటం కనిపిస్తోందిరా, మాటలు వినిపించడం లేదురా. మేమింత పెద్దగా మాట్లాడుతుంటే నీకు వినిపించట్లేదా అమ్మమ్మ?
సరే సరే ఇప్పుడు మాట్లాడండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడం లేదురా, కొంచెం గట్టిగా మాట్లాడండి రా. అయితే నీ చెవులు షెడ్కి వెళ్ళాతాయా? ఇప్పుడు వినిపిస్తుంది కదరా. అమ్మమ్మ అది చూడు, అక్కడ ఉంది. ఏముంది అక్కడ? రే ఎక్కడికి వెళ్ళారు? రే లోపల ఎవరైనా దాక్కున్నారా? బయటికి రండ్రా. ఒరే అఖిల్ రారా, ఒరే బనిగా రారా, రే బయటికి రండ్రా. రే ఆంటీ ఆంటీ ఎవరు? బన్నీ అఖిలే. ఇక్కడ ఎవరు లేరుగా. అయ్యో ఇందాకున్నారే. ఇందాక కూడా లేరు. ఉండుంటే వాళ్ళ మాటలు నాకు వినిపించేవిగా. అంటే నీకు ఏ శబ్దాలు వినిపించలేదా? మీకేమైనా వినిపించాయా? నాకేదో అయ్యిందే. మాటలు వినిపిస్తే మనుషులు కనిపించరా, మనుషులు కనిపిస్తే మాటలు వినిపించవా? అయ్యో ఎందుకు ఇలా అవుతుందే? అయ్యో మీకు మెంటల్ వచ్చిందేమో అండి. ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాలేమో. నాకు పిచ్చి పట్టిందా? ఓరి దేవుడో, రెండో పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడుతుంటే నాకు పిచ్చి పట్టిందా? ఇంక నన్నెవరు పెళ్లి చేసుకుంటారా దేవుడా? ఇప్పుడు నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారా దేవుడా? మమ్మీ మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. అమ్మమ్మ తెగ కన్ఫ్యూజ్ అవుతుంది. తను ఇంకా ఇల్యూషన్ నుంచి బయటికి రాలేదా? రాలేదు మమ్మీ. నువ్వు పెద్దమ్మ నేను కలిసి అమ్మమ్మని కన్ఫ్యూజ్ చేశామని తనకి చెవుడొచ్చినట్టు, కళ్ళు కనిపించినట్టు, పిచ్చి పట్టినట్టు తెగ ఫీల్ అయిపోతుంది మమ్మీ. ఇందాక అమ్మమ్మను తాతయ్య నానమ్మ తిట్టారు. అఖిల్ బాబాయ్ కూడా అరిచారు. బాబాయ్కి మ్యాటర్ చెప్పి నేను బాబాయ్ అమ్మని మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి ఏడ్పించాం. అవునా? అయితే మీ అమ్మమ్మకి బాగా అయిందన్నమాట. ఇలాగే అవ్వాలి మమ్మీ, ఇంకా అవ్వాలి మమ్మీ. లేదంటే నిన్ను నానమ్మని విడదీయాలని చూస్తుందా? మీ మధ్య గొడవ పెట్టాలనుకుంటుందా? స్ట్రాంగ్ డోస్ పడింది కదా, ఇంకా అమ్మమ్మ మన జోలికి రాదులే బన్నీ. ఈసారి మన జోలికొస్తే ఇంకా స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి మమ్మీ. నెక్స్ట్ టైం అమ్మమ్మకి నిజంగానే పిచ్చి పట్టాలి. పడుతుందిరా, ఎందుకు పట్టదు? నన్నే వెధవం చేస్తారా? నాతోనే ఆడుకుంటున్నారా? నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అంత తెలివి తక్కువదానిలా కనిపిస్తున్నాడా మీకు? అంతా వినేసారా అమ్మమ్మ? విన్నాన్రా, మొత్తం వినేశాను. వసే వసు, నంగనాచిలా ఉండేదానివి నాకే నామాలు పెడుతున్నావే. నా గురించి నీకింకా తెలీదే. నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? నిన్ను నీ కొడుకుని కట్టు బట్టలతో ఈ ఇంట్లో నుంచి గంటించేస్తాను. గంటించండి చూద్దాం. ఏంటే నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేనెవరో తెలుసా నీకు? సుమంగళిని, ఈ ఇంటికి ఆడపడుచుని. నేనెవరో తెలుసా? వసుంధరని,
ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి ఆడపడుచుగా మీకున్న హక్కులు అధికారాల కన్నా ఈ ఇంటి కోడలిగా నాకున్న హక్కులు అధికారాలు ఎక్కువ. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఈ ఇంటి నుంచి గెంటేయగలను. ఎంత మాట అన్నావే? నన్నే ఇంటి నుంచి గంటించేస్తావా? ఏ మీకేమైనా 2 కొమ్ములున్నాయా? లేకపోతే అద్భుత శక్తులున్నాయా? ఏం చేయగలరు మీరు? ఎత్తి కొడితే గేట్లు పడతారు. బొసే ఏమైందా నీకు? నీకేమైనా దయ్యం గాని పట్టిందా? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నేనే మాట్లాడుతున్నాను. నాలోని పాత వసు క్యారెక్టర్ ఇది. పక్కా మాస్. తల్లి తర్వాత తల్లి లాంటివారు. పెద్దవారని గౌరవిస్తుంటే నా మీదే నిందలు వేస్తారా? నాపైనే చాడీలు చెప్తారా? చీరేస్తాను. దేవత లాంటి అత్తయ్యకి నాకు గొడవలు పెట్టారు. చిన్నపిల్ల హారికని చెడగొట్టారు. మా ఆయనకి నా మీద చాడీలు చెప్పారు. ఆఖరికి పసి పిల్లాడని చూడకుండా బన్నీని అనరాని మాటలన్నారు. నా జోలికొస్తే సహించాను కదా అని నా కొడుకు జోలికొస్తే మాత్రం ఊరుకుంటాననుకుంటున్నారా? తాట తీస్తాను. ఇంకోసారి అత్తయ్యతో గాని మావయ్యతో గాని మా ఆయనతో గాని చాడీలు చెప్పి నిందలు వేశారో, అనవసరంగా బన్నీని తిట్టారో, ఈ ఫ్యామిలీని చీల్చాలని చూశారో, ఫ్యామిలీ మధ్యలో గొడవలు పెట్టాలని అనుకున్నారో, నర్సరీలో మట్టి పిసికి మొక్కలకి పాదులు చేసి అంట్లు కట్టి రఫ్ అయిన చేతులివి కొట్టానంటే వాతలు పడిపోతాయి. ఏమనుకున్నారు? నన్నే కొడతావటే? నేనెవరైనా చిన్నపిల్లనా? చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు కాబట్టే చెప్తున్నాను. పెద్దవారు కాస్త పెద్దరికంతో హుందాగా గౌరవంగా ఉండండి. ఈ ఫ్యామిలీని ప్రేమించండి. అందరూ కలిసి ఆనందంగా ఉండాలని కోరుకోండి. పిల్లలు లేని మీకు నేను కూతురునవుతాను. మీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. కాదని తేడా చేశారో నాలోని పాత వసు ఇలాగే బయటకొస్తుంది. మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అభి, అభి రా. అభి చూసావా? అభి నీ పెళ్ళ నన్ను ఎన్నెన్ని మాట్లాడుతుందో. పెద్దదానాన్ని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు తిడుతోంది.
మీ అమ్మా నాన్నలు కూడా నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదబి. నిన్నగాక మొన్నొచ్చి నా మీద పెత్తనం చెలాయిస్తోంది చూడు. నన్నే ఇంట్లో నుంచి గంటించేస్తుందట. నీ పెళ్ళానికి కాస్త బుద్ధి చెప్పు, హద్దులో ఉండమని చెప్పు. హద్దులు దాటుతుంది ఎవరత్తయ్య? మీరా తన? తానే అవి పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతోంది. ఆ పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. నేనంతా విన్నాను అత్తయ్య. ఎప్పుడు కోపం తెచ్చుకొని వసు మీపై ఇంతలా కోపడిందంటే కారణం మీరే. తన పట్ల మీరెన్ని తప్పులు చేసినా భరించింది, ఎన్ని నిందలు వేసినా సహించింది. అది అర్థం చేసుకోకుండా మీరింకా ఆగడాలు చేస్తే తను ఊరికే ఎందుకుంటుంది? గదిలో బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది అత్తయ్య. తను మనిషి, ఆ మాత్రం మాట్లాడదా? అంతే అబి. ఈ మేనత్త కన్నా నీ పెళ్ళవే నీకెక్కువైంది కదా. తను ఎక్కువ మీరు తక్కువ అని కాదత్తయ్య. తన్ని శత్రువులా చూడకండి, మీ కన్న కూతురు అనుకోండి. మీరు భరించలేనంత ప్రేమని వసు ఇస్తుంది. అయినా ప్రేమించడానికి మీకు మాత్రం ఎవరున్నారు? ఉన్నది మేమే కదా. మాతో ఉంటూ మాతోనే గొడవలు పడితే ఎలా అత్తయ్య? అమ్మ నాన్న తర్వాత ఈ ఇంటికి పెద్దవారు మీరు. వసు చెప్పినట్టు ఆ పెద్దరికంతో గౌరవంగా హుందాగా ఉండండి. మీ మర్యాదకి ఎలాంటి లోటు రానివ్వం. చెప్తా దీని సంగతి. ఏంటే, నేను నవ్వులు పాలయ్యానని నీకు నవ్వొస్తుందా? లేకపోతే ఏంటంటీ, మీరెంత పెద్దవారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని తెలివితేటలున్నాయి. పోయి పోయి ఆ బుడ్డి బండి దగ్గర చిలకనయ్యారా? బస్సు అక్క పావని అక్కలకి దొరికిపోయారా? వాళ్ళు ఇంత తెలివిగా ప్లాన్ చేస్తారని నేను అసలు ఊహించలేదే. మొత్తానికి భలే ఆడుకున్నారు. మీకేదో అయ్యిందని నేను కూడా టెన్షన్ అయ్యాను. నమ్మకే, నాకు ఒళ్ళు మండిపోతోంది. నేను మీకప్పుడే సైకిల్ చేశానా ఆంటీ? మీ వెనక బన్నీ ఉన్నాడు, మీరు వసు అక్క గురించి బ్యాడ్ గా మాట్లాడకండి, వాడంతా వింటున్నాడు అని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావే? సైకిల్ చేసి చెప్పాను కదా, అన్నాను కదా. మీరేమో మెడ పట్టిందా, తలనొప్పిగా ఉందా అని అన్నారు. మీరేమో అర్థం చేసుకోకుండా అలానే కంటిన్యూ చేసి బన్నీ కాడికి దొరికిపోయారు. అందుకేనా నువ్వు వసు గురించి మంచిగా మాట్లాడి తప్పించుకున్నావు? మరేం చేయను, వసు అక్క దృష్టిలో నువ్వు బ్యాడై నేను బ్యాడైతే బాగోదు కదా. ఆహా, అంటే నీ సేఫ్టీ నువ్వు చూసుకున్నావన్నమాట. మీకు సేఫ్టీ ఇద్దామనుకున్నాను, మీరేమో పట్టించుకోలేదు. అందరూ కలిసి నన్ను వెర్రిదాన్ని చేశారు కదే. ఆఖరికి అఖిల్ గాడు కూడా వాళ్ళతో చేతులు కలిపాడు.
మొత్తానికి భలే ఫన్నీ ఎపిసోడ్ ఆంటీ. మీకు చెవుడొచ్చిందని పిచ్చి పట్టిందేమో అని భయపడ్డారు కదా. నవ్వేమంటే మొహం పగల కడతాను. కాసేపు నా మైండ్ పనిచేయలేదే. దానికి తోడు మీ అత్తయ్య మావయ్య నన్ను తిట్టారు. దానికి నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడంతా తెలిసిపోయింది కదా, మీకేం కాలేదు. ఇంకొదిలేండి ఆంటీ. నన్ను నవ్వుల పాలు చేసిన వాళ్ళను నేనెలా వదులుతానే? ఎలా వదులుతాను? నాతో ఆడుకున్న వాళ్ళను నేనెలా వదిలేస్తాను? వాళ్ళ అంతు చూస్తాను. అనవసరంగా మళ్ళీ వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారా ఆంటీ? అంటే ఏంటే, ప్రతీకారం తీర్చుకోద్దా? అవమానం జరిగింది నాకే, నవ్వుల పాలైంది నేను. నా కోపం ఎలా తగ్గాలి? అయినా ఈ రోజు నాకు జరిగింది, రేపు నీకు జరగదని గ్యారంటీ ఏంటి? బన్నీగాడు ముందు నువ్వు ఏదో 4 మంచి మాటలు చెప్పినంత మాత్రాన నీ గురించి వసు మంచిగా అనుకుంటుందని కలలు కంటున్నావా? నీ గురించి దానికి బాగా తెలిసే నిన్ను కూడా టార్గెట్ చేస్తుంది, నీకు చుక్కలు చూపిస్తుంది. అదే నిజమే ఆంటీ. మీకు జరిగింది రేపు నాకు జరగొచ్చు. ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి వసు అక్కని బన్నీని టార్గెట్ చేసి రివెంజ్ తీర్చుకుందాం. ఒక మంచి ప్లాన్ ఆలోచించండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. అతి త్వరలో దెబ్బకు దెబ్బ కొట్టాలి. డన్ ఆంటీ.